ఇక ఈ వీక్ నుంచి మన ఛానల్లో ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాము. ఆ కొత్త సిరీస్ ఏంటో తెలుసుకోవాలంటే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు ఏమైనా కొత్త ఈ సిరీస్ నుంచి ఏమైనా వచ్చాయనుకోండి మీకు నోటిఫికేషన్ వచ్చింది. సో లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఈ సిరీస్లో ప్రతి వీక్ మీకు ఒక కొత్త టాపిక్ మీ ముందుకు తెస్తాము. దాని గురించి ఇంకా మంచి మంచి ఫ్యాక్ట్స్ కూడా చెప్తాము. ఆ సిరీస్ లో భాగంగా ఈ వీక్ టాపిక్ ఒలింపిక్స్, నెక్స్ట్ వీక్ టాపిక్ బార్బీ. నెక్స్ట్ వీక్ టాపిక్ బార్బీ డాల్ ఎట్లా లైఫ్ లోకి వచ్చిందంట, ఆద్యనే చెప్పిద్దంట. ఈ వీడియోలో ఒలింపిక్స్ గురించి చెప్తున్నాను. సో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి, అప్పుడు మీకు ఒలింపిక్స్ అంటే ఏంటో క్లారిటీ వచ్చింది. ఆద్య ఈ ఫ్లెక్సిబిలిటీతో నువ్వు అసలు ఒలింపిక్స్ లోనే ఉండొచ్చు. ఒలింపిక్స్ అంటే నీకు ఒలింపిక్స్ అంటే ఏంటో తెలియదు కదా ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియోలో మీ అందరికీ ఇంకా ఆద్యకి అసలు ఒలింపిక్స్ అంటే ఏంటి అనేది చూపిస్తాను. ఒలింపిక్స్ అనేది ఎవ్రీ 4 yearsకి 206 కంట్రీస్ నుంచి 2000+ అథ్లెట్స్ పార్టిసిపేట్ చేసే వరల్డ్స్ బిగ్గెస్ట్ స్పోర్టింగ్ ఈవెంట్. ఒలింపిక్స్ అనేది 776 BCలో ఒలింపియా అనే సిటీలో గ్రీక్ అనే కంట్రీలో స్టార్ట్ అయింది. ఈ ఈవెంట్ ఒలింపియా అనే సిటీలో స్టార్ట్ అయింది కాబట్టి ఈ ఈవెంట్ పేరు ఒలింపిక్స్ అని మారింది. ఇది సమ్మర్ ఒలింపిక్స్ అని, వింటర్ ఒలింపిక్స్ అని స్పోర్టింగ్ ఈవెంట్స్ జరుగుతాయి. ఈ ఈవెంట్ని ఎందుకు స్టార్ట్ చేశారంటే గ్రీక్ యొక్క గాడ్ జూస్ని హ్యాపీగా చేయడానికి స్టార్ట్ చేశారు. జూస్ అనే ఆయన్ని గాడ్ ఆఫ్ గాడ్స్ అని అంటారు. ఈ ఈవెంట్లో ఓన్లీ రన్నింగ్ ఉండేది, ఇంకా ఓన్లీ మెన్నే అలౌ చేసేవారు. రోమన్స్ 393 ADలో గ్రీస్ని ఆక్యుపై చేశాక ఈ ఈవెంట్ని ఆపేశారు. ఒలింపిక్స్ మళ్ళీ గ్రీస్ అనే కంట్రీలో అథెన్స్ అనే సిటీలో 1896లో మోడర్న్ ఒలింపిక్స్లా స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మోడర్న్ ఒలింపిక్స్లో ఉమెన్స్ని కూడా పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఇచ్చారు. రన్నింగ్తో పాటు ఈ స్పోర్టింగ్ లిస్ట్లో 33 స్పోర్ట్స్ని యాడ్ చేశాడు. ఒలింపిక్స్ లోగోలో 5 రింగ్స్ ఉంటాయి. ఆ 5 రింగ్స్ మన 5 కాంటినెంట్స్ని రిప్రజెంట్ చేస్తాయి. ఒలింపిక్ లోగోలో వైట్ బ్యాక్గ్రౌండ్ మీద బ్లూ, గ్రీన్, రెడ్, బ్లాక్, yellow ఉంటాయి. ఈ కలర్స్లో అట్లీస్ట్ ఒక కలర్ అయినా మన ఫ్లాగ్స్ మీద ఉంటాయి. అందుకనే ఈ 5 కలర్స్ని చూస్ చేసుకున్నారు. ఇండియన్ ఫ్లాగ్ మీద అయితే గ్రీన్ ఇంకా వైట్ ఉన్నాయి, 2 కలర్స్ ఉన్నాయి. ఒలింపిక్స్లో గోల్డెన్ మెడల్ ఇస్తారు. ఇంకా వాళ్ళు ఇవ్వగానే ఇలా అని వైట్ చేస్తారు. ఎందుకో తెలుసా, పాతకాలంలో ఇట్లా వైట్ చేసి గోల్డ్ని, రోల్డ్ గోల్డ్ అయితే ఇక్కడ మార్క్ పడిద్ది, అదే రియల్ గోల్డ్ అయితే అసలు మార్క్లే పడవు. అందుకని అట్లా టెస్ట్ చేస్తారు. ఇంకా ఎర్లియర్ ఒలింపిక్స్లో ఇట్లాంటి గోల్డెన్ మెడల్ ఇవ్వకుండా గోల్డ్ కలర్లో ఉన్న ఆలివ్ లీవ్స్ని తల మీద పెట్టేవాళ్ళు. నాకైతే తెలియదు కానీ ఏమైనా ఆలివ్ లీవ్స్ని తెంచుకొని పెట్టారేమో అని చాలా ఫన్నీగా అనిపించింది. ఈ ఇయర్ ఒలింపిక్స్ ఫ్రాన్స్లో July 26న స్టార్ట్ అయింది. ఇందులో మన కంట్రీ నుంచి మోర్ దాన్ 100 అథ్లెట్స్ పైన పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ నా సైడ్ నుంచి ఆల్ ద బెస్ట్. మీరు కూడా ఆల్ ద బెస్ట్ చెప్పేయండి. సో ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియోలో ఒలింపిక్స్ గురించి అట్లీస్ట్ ఒక పాయింట్ అయినా తెలిసింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీక్లో బార్బీ అసలు ఎట్లా పుట్టింది అనే కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాం. ఇంకా మీకు ఏమైనా టాపిక్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో సజెస్ట్ చేయండి, కుదిరితే మేము మీ ముందుకు తెస్తాం.
Until then, bye bye.